హలో అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా దేవుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ లాగా మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేను పూజ ఎలా చేసుకుంటాను, నా పూజా విధానం అన్నీ చూపిస్తాననమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు మార్నింగ్ ఎర్లీగా లేద్దామని చెప్పి నిన్నే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నిన్న నైటే కానీ కొంచెం మెలకు రాలేదు. సో 6కి అలా లేచాను అనమాట. నార్మల్గా ఏంటంటే నేను 5కి అలా లేచి పని అంతా ఎర్లీగా చేసుకుందాం అనుకున్నాను. కానీ 6కి మెలకు వచ్చింది. ఇంకా 6కి లేచి ఫస్ట్ అయితే పైపొచ్చింది. ఇంకా మంచినీళ్ళు పట్టేసాననమాట. పట్టి తర్వాత ఇక్కడ బయటంతా నీట్‌గా కడుగుతున్నాను ఫినాయిలేసి వాటర్‌లో. కొంచెం ప్లేస్ అయినా సరే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి మొత్తం ఇలా కడుగుతున్నాననమాట. ఇల్లు కూడా మొత్తం తడిగుడ్డ పెట్టేసాను. తుడిచేసాను నీట్‌గా. ఇంకా ఇల్లు కూడా ఆరలేదు. పిల్లలైతే ఇప్పుడే లేచారనమాట. ఇంక నాకు తొందరగా ఇంట్లో పనంతా చేసుకొని ఈరోజు పూజ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్‌గానే రోజు అయినా సరే పూజ చేసుకొని దీపం పెట్టుకుంటాం కానీ నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను. లేదంటే మా ఆయన చేస్తారనమాట. తను ఎలాగో ఉదయాన్నే లేచి ఇంకా రెడీ అయ్యి వెళ్తారు కాబట్టి వర్క్ మీద. తను స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే దేవుని దగ్గర దీపం పెట్టేస్తారు. నేను కొంచెం ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఫ్రైడే అలాంటప్పుడు నేను పూజ చేసుకుంటాను. ఇంకా పిల్లలతోటి ఒక్కొక్కసారి కుదరదు కదా! కుదిరితే మధ్యలో అయినా సరే నేను ఇంకా ఖచ్చితంగా చేసుకుంటాను. దేవుని దగ్గర దీపం మగవాళ్ళు పెట్టినా కూడా మంచిదే కదా! చాలామంది అంటుంటారు. నేను చాలా సార్లు విన్నాననమాట. మన నార్మల్‌గా లేడీస్ కంటే కూడా మగవాళ్ళు ఇంట్లో పూజ చేసి దీపం పెడితే చాలా మంచిదని విన్నాను. సో, నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు మా ఆయనకి. తను స్నానం చేసిన వెంటనే ఫస్ట్ అయితే నాకు కుదిరితే నేను దీపం పెడతాను. లేదంటే తను పెట్టేస్తారనమాట. ఆ విషయం దగ్గర అయితే నాకు ఇబ్బందేం లేదు. నేను బయట పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కిచెన్‌లోకొచ్చాను. ఇప్పుడు ఫస్ట్ నేను లెమన్ వాటర్ కోసం అని చెప్పేసి లెమన్స్ అవన్నీ కట్ చేసుకొని కాగబెట్టుకుంటున్నాను. ఇంకా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కోసం కూడా నేను క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవాళ గుడికెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అందరం కలిసి పిల్లల్ని తీసుకొని అలాగా. దగ్గరే ఉంది గుడి. కొంచెం పక్కనే ఉందనమాట. సో, ఆ గుడి దగ్గర బాగా ఉంటుంది. పూజలు అవన్నీ మంచిగా చేస్తారు. ఇవాళ చాలా చేస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని మా కోసం ఏమీ వండట్లేదు. సో, గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా టిఫిన్ చేద్దాంలే అన్నట్టు ఏం వండలేదనమాట. పిల్లల కోసం అయితే వాళ్ళు ఉండలేరు కదా! నాకు పనయ్యి నేను గుడికి వెళ్ళొచ్చేసరికి మాక్సిమం 11 అలా అవుతుంది. పిల్లలు ఉండలేరు కదా! ఇంకా పిల్లల కోసం అయితే దోస వేద్దామని చెప్పి దోస పిండి కలిపి అక్కడ పెట్టాను. ఇంకా అంట్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. లెమన్ వాటర్ అయితే తాగుతున్నాననమాట. లెమన్ వాటర్ తాగినా ఏం కాదు కదా! అంటే నార్మల్‌గా అన్నం తినకుండా వెళ్ళి రావచ్చు కదా! లెమన్ వాటర్ తాగినా కూడా అని చెప్పేసి లెమన్ వాటర్ అయితే కాగబెట్టుకున్నాను. ఈరోజు మా ఆయనకి హాలిడే లేదు. లాస్ట్ ఇయర్ అయితే హాలిడే ఉందనమాట. అంతకుముందైనా సరే శివరాత్రికి హాలిడే ఉండేది. బట్ ఈరోజైతే హాలిడే లేదు. మేము నైట్ ఏమనుకున్నామంటే రేపు కొంచెం గుడికి వెళ్ళి కొంచెం అలా టైం స్పెండ్ చేద్దాం, ఎక్కువసేపు గుడిలో ఉందాము అలా అనుకున్నాము. కానీ హాలిడే ఏమి ఇవ్వలేదు. ఇంకా వర్క్ మీద అయితే బయటికెళ్తున్నారనమాట. అందుకని 11కి అలా రెడీ అయ్యి ఉండండి, నేను వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పారు. సో, ఇంక పని అంతా ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. నేను పని ఎంత ఫాస్ట్‌గా చేసుకుందాం అనుకున్నా, ఎంత ఎర్లీగా లేచినా సరే నాకెందుకో 9:30, 10 అలా అవుతుంది. ఒక పని చేస్తే మరి ఇంకో పని పైన పడిద్దనమాట. అలా ఉంటది. ఇంకా ఇప్పుడైతే అంట్లన్నీ క్లీన్ చేసుకొని పిల్లలిద్దరికీ దోస వేశాను. వాళ్ళు ఎక్కువ వేసినా కూడా తినరు. అందుకని చెప్పి 2 వేశాను. చెరొకటి తింటారులే అని చెప్పి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్నానాలైతే చేపించాలి. వాళ్ళు నార్మల్‌గా నేను 6కి అలా లేచినా వాళ్ళు 7:30 వరకు లెగవరు. రోజు అయినా సరే 7:30కి అలా లేపి నాకు పనయిన తర్వాత వాళ్ళకి బ్రష్‌లు అవి చేపించి స్నానాలు చేపిస్తాను. ఇవాళ కొంచెం ఎర్లీగానే లేచారు. ఇంకా వాళ్ళకి బ్రష్‌లు అవి చేపించి స్నానాలు చేపించి టిఫిన్ కూడా పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. ఈరోజు శారీ కట్టుకున్నాననమాట. ఈ శారీ కొని కూడా 2 ఇయర్స్ పైనే అయిపోయింది. ఒక్కసారే కట్టుకున్నాను. ఎక్కువ శారీలు అలా కట్టుకోను. నాకు శారీ కట్టుకొని పని చేయడానికి కొంచెం ఈజీగా ఉండదనమాట. అందుకని ఎప్పుడన్నా ఒకసారి ఇలా పండుగలప్పుడు అలా గుడికి వెళ్తున్నప్పుడు అలాంటప్పుడు కట్టుకుంటాను. ఈరోజైతే ఇది కట్టుకున్నాను. ఒక్కసారి కట్టుకున్నాను ఇది. శారీలు కూడా నేను పెద్ద ఎక్కువగా కొనను. డ్రెస్సులే కొంటాను ఎక్కువ. ఎటు వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే ఎక్కువ డ్రెస్సులే వాడతాను కాబట్టి ఎక్కువ డ్రెస్సులే కొంటా ఉంటాను. శారీ కట్టుకోవడం ఇష్టమే కానీ శారీ మీద పని చేయడానికి నాకు అంత
కంఫర్ట్‌గా అనిపించదు. అందుకని నేను ఎక్కువ సార్లు కట్టుకోను. ఇప్పుడైతే పూజా సామాన్లంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పూజా సామాన్లు కడిగేటప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ అంట్లు సోపుతో కడిగిన తర్వాత చింతపండు ఉంటుంది కదా! ఆ చింతపండుతోటి బాగా నీట్‌గా రుద్దామంటే ఆ జిడ్డంతా పోతది. అవి మంచిగా ఉంటాయన్నమాట. కొత్త వాటిలాగా అవుతాయి. పూజా సామాను వచ్చేసి నేను మీషోలో ఆన్‌లైన్‌లో కొన్నాను. బానే ఉన్నాయి కానీ కొంచెం సైజ్ అనేది చిన్నగా అనిపించింది. ఇంకా సర్లే నాకది సరిపోతలే అని చెప్పేసి నేను అయ్యే వాడుతున్నాననమాట. ఇంక ఇక్కడైతే నేను పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మాలు నీట్‌గా కడిగేసుకొని పసుపు రాసుకుంటున్నాను. బొట్లవి పెట్టుకుంటున్నాను. ఫ్రైడే వచ్చినా కూడా నేను ఇలాగా పెట్టుకుంటాను. గుమ్మాలవి ఇలా పూజించుకుంటాననమాట. ఇంక ఈరోజు ఎలాగో పండగ కాదని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇంక పిల్లలైతే నా చుట్టూనే తిరుగుతారు. నేను ఏదైనా పని చేస్తుంటే వంట చేస్తున్నప్పుడు వాళ్ళు మేల్కొని ఉంటే నిద్రపోతే పర్లేదు. నాకు త్వరగానే అయిపోయిద్ది పని. ఇంకా వాళ్ళు నిద్రపోకుండా మేల్కొని ఉంటారంటే మాత్రం మార్నింగు అసలు పని చేసుకొనివ్వరు. ఇంక నా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా చూడండి లాస్య అయితే మరి నా చుట్టూనే తిరుగుతుంది. ఏ పని చేసినా సరే, అంట్లు కడిగేటప్పుడైనా సరే, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు, ఇలా బయట ఇల్లు అదంతా ఊడ్చుతున్నప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అరగంటలో అయ్యే పని నాకు తెలిసి గంట అయిద్దనమాట వీళ్ళని అరుస్తూ చేసుకోవడం. ఇప్పుడు పూజ చేస్తున్నాను. ఇంక ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని నీట్‌గా పటాలన్నీ తుడిచేసుకొని పసుపు రాసుకొని ఇలా బొట్లు పెట్టుకున్నాను. నా దగ్గర కొన్ని పువ్వులు ఉంటే ఇలా అలంకరించుకున్నాను. ఎక్కువ పువ్వులు లేవు. నిన్న బయట నుండి తెప్పిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. అందుకని ఉన్న పువ్వులతోనే ఇలా అలంకరించుకున్నాను. ఇవి కూడా కిందింటి ఆంటీ వాళ్ళు మందార చెట్టు ఉంటే దాని దగ్గర కొన్ని కోసుకొచ్చుకున్నాను అనమాట. ఆ చెట్టు దగ్గర ఇలా అయితే అలంకరించుకున్నాను. నాకు పూజా నియమాలు పెద్దగా తెలియదండి. నేనైతే ఇలానే పూజ చేస్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. మాకు ప్రత్యేకంగా పూజ గది ఏం లేదని చెప్పాను కదా! అందుకే కిచెన్‌లోనే ఇలా ఒకవైపు చెక్కతోటైతే తయారు చేపించుకొని పెట్టించుకున్నామనమాట. నాకు తెలిసి ఈ చెక్కతో కొంచెం కిందకి పెట్టించుకుంటే బాగుండేది. పూజ కూర్చొని చేసుకోవడానికి బాగుండేది వీలుగా. కానీ పిల్లలున్నారు కదా! అన్నీ కదిలిస్తూ ఉంటారు అని చెప్పేసి ఒకవేళ దీపం పెట్టినా అవి పిల్లలకి మంచిది కాదు కదా! అందుకే అని చెప్పి ఇలా పైకైతే పెట్టించుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి జడలు వేస్తున్నాను. ఫస్టే వేద్దాం అనుకున్నాను కానీ తలస్నానం చేపించాను కదా! జుట్టు ఆరలేదు. అందుకని పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇలా జడలు వేసి రెడీ చేస్తున్నాను. గుడికి వెళ్తామని చెప్పాను కదా! టైం కూడా 11 దాటింది. అందుకని అయితే త్వరగా జడలు వేస్తున్నాను. నేను కూడా జడ వేసుకొని రెడీ అయితే గుడికైతే వెళ్ళొస్తాము. ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. లాస్యకి జడలు వేసినా ఉంచదు. వెంటనే పీకేస్తది. అస్సలు ఉంచదు. ఇంకా ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి కొంచెం సేపైనా ఉంచుకుంటుందని ఇలా అయితే వేశాను.